నిన్న హబ్సిగూడలో చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఒక లెక్చరర్ వల్ల ఫ్యామిలీ చనిపోయింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, ఒక 13 years పాప, 8 years బాబు. ఆ ఇద్దరిని ముందు చంపేసి తర్వాత ఆ దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళ చావుకి కారణం ఏంటి అంటే వాళ్ళే ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. మాకు ఏందది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, 6 months నుండి జాబ్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే ఇంకా అప్పుల పాలవక ముందే చనిపోతున్నాము అని చెప్పి, మా చావుకి ఎవరు కారణం కాదు అని. ఎంత పద్ధతిగా రాసిండ్రో అసలు వాళ్ళ చావుకి కారణం ఎవరు? ఇంత చనిపోవాల్సినంత కష్టం ఏముంది? 6 నెలలు జాబ్ లేకపోతేనే చనిపోతే కొన్ని సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతసేపు రెడ్లు 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 అని రెడ్లను తిడుతూనే కాలం వెళ్ళబుచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చింతపండు నవీన్ లాంటి వాళ్ళు. వాడికి రెడ్లను నోటికి వచ్చినట్టు రెడ్లను తిట్టాలా? రెడ్లంటే అడిగే దిక్కు దీము అంటూ ఉండదు. అందుకని చెప్పి రెడ్ల మీద వాడి బతకాలంతే. రాత్రికి రాత్రి ఓవర్ నైట్లో హీరో అయిపోదామన్న అది. మా రెడ్లల్లో కూడా పేదవాళ్ళు ఉంటారన్న విషయం తెలుసా? కళ్ళకు గట్టినట్టు వీళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు నేను చనిపోయిన ఆ జంటనే ఆదర్శం. 40 ఏళ్ళంట పాపం ఆయనకి, లెక్చరరు, 35 ఏళ్ళ అమ్మాయి. ఎంత కష్టం వస్తే కన్న పిల్లల్ని చంపుకుంటారు. కోడి కూడా కోడి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది కదా. అలాంటిది ఒక తల్లి, కన్న తల్లి ఆమె చేతులతోనే పిల్లల్ని చంపుకుంది అంటే ఆ తల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చి ఉంటుంది పాపం. ఈ కుల సంఘాలు ఎక్కడ పోయినాయి? కుల సంఘాలు అక్కడ దంపతులు, తల్లి తండ్రి, 2 పిల్లలు, 4 శవాలు అక్కడ ఇంట్లో ఉంటే వీళ్ళు పోయి అక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి మా రెడ్డి సంఘాలు. అసలు ఎప్పుడైపోయింది ఉమెన్స్ డే? ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇప్పుడు అంత అవసరమా? ఆ చనిపోయినా మేము ఉమెన్ కాదా? అంటే ఈ సంఘాలకి జస్ట్ పట్టు చీరలు, తెల్ల బట్టలు, స్టేజ్ షోలు, ఫోటోలు, వీడియోలు ఇవి ఉంటే సరిపోతాయి. పేద రెడ్లతో ఎవరికీ పని లేదు. ఇప్పుడు చింతపండు నవీన్కి కూడా, ఆ తీన్మార్ మల్లిగానికి కూడా గొడవ ఇక్కడ పేద రెడ్లతో కాదు. ఎవరైతే రెడ్డి నాయకులం అని చెప్పి గల్లాలకి వేసుకొని తిరుగుతారో వాళ్ళు ఆయనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేయలేదు కాబట్టి రెడ్డి సంఘాల నాయకులతో గొడవ, సీఎం రేవంత్ రెడ్డితో గొడవ, పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లతో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీలో పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో గొడవ ఆయనకి. కానీ వాళ్ళనేమనలేక రెడ్లకి ఈడబ్ల్యూఎస్ ఎందుకు అని చెప్పి మా వెంట పడుతున్నాడు. అరే ఎదవా, రెడ్లున్నది 3%, రెడ్లు 3% కదా, వాళ్ళకెందుకు ఈడబ్ల్యూఎస్ అని అరుస్తున్నదే. మేము అడుగుతుంది కూడా ఈడబ్ల్యూఎస్ అంటే దానిలోనే అర్థం ఉంది కదా, ఎకనామికల్గా వీకర్స్కే కదా అది కావాలన్నది. మేము బలిసినోళ్ళ కోసం అడగట్లేదు కదా. నేను అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు. రెడ్లలో ఉంటారు, బీసీలో ఉంటారు, ఓసీలో ఉంటారు, ఎస్సీలో ఉంటారు, ఎస్టీలో ఉంటారు. పేద ధనికాన్ని ఉండడానికి దానిలో కులమేముంది రా భయ్? ఏ కులంలో అయినా ఉంటారు. తిప్పి కొట్ట రెడ్లల్లో 10 మందిలో ఇద్దరు మాత్రమే హైఫై ఉంటారు. బై బర్త్ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఉంటారు. చాలా మంది కష్టాలు పడుతూనే ఉన్నారు. ఎప్పుడో గతంలో తాతల కాలంలో రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని, అప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన టైంలో నా ఫ్యామిలీ కూడా, అన్ని రెడ్డ ఫ్యామిలీస్, ఊర్లలో కొన్ని ఫ్యామిలీసే ఉండేటి. ఆ ఫ్యామిలీస్ ఏంటి అంటే ఉమ్మడి కుటుంబాలు, బోలెడన్ని ఎకరాలలో భూములు, పెద్ద పెద్ద ఇండ్లు. అది ఒకప్పుడు. ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే ఎప్పుడో మా తాత నేతలు నాకేటోడు, నేను ఇప్పుడు వెళ్ళి ఆ మూతిని వాసన చూస్తా అంటే వాసన చూస్తే కడుపు నిండదు కదా అబ్బాయి. ఇప్పుడు మనం ఏంది అన్నది ముఖ్యం. అట్లా ఆ లెక్కన చూసుకుంటే అప్పుడు మా తాత దగ్గర, మా పెద్దవాళ్ళ దగ్గర మీ వాళ్ళందరూ చేతులు కట్టుకొని ఉండేవాళ్ళుగా మిగతా కులం వాళ్ళు, అయ్యా బాంచనని. ఇట్లా ఇప్పుడు ఉంటున్నారా మీరు? మా పక్కనే కూర్చుంటున్నారు కదా, అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉంటున్నాం కదా. అంటే పక్కన కూర్చునేటప్పుడేమో కులాలు అడ్డు రావు, రిజర్వేషన్లు అనేసరికి మాత్రం నీ కులాలు అడ్డు వస్తున్నాయా? ఏమన్నా ఎంతవరకు కరెక్ట్ ఇది? మందకృష్ణ మాదిగ, ఆయన పేరు చివర మాదిగ అని పెట్టుకుంటే అది గ్రేట్. అదే లతారెడ్డి, రెడ్డి అని పెట్టుకుంటే అబ్బో రెడ్డి అంట, బలుపు, జాము, ఫక్కరు, మక్కరు, రకరకాల పదాలు. రిజర్వేషన్లు దొబ్బి తింటున్న మీరే పేర్ల చివర తోకల్లో లీచుకుంటున్నారు. మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాం, మా కష్టంతో మేము తింటున్నాము. మేము పేర్ల చివర రెడ్డి అని పెట్టుకుంటే తప్పేముంది రాబాయ్? స్టిల్ ఇప్పటికైనా మేము రెడీ. మా పేర్ల చివర ఉన్న రెడ్డి తీసేసి
మీతో పాటు కలిసి నడవడానికి. రిజర్వేషన్లు వదులుకొని తోకలు తీసేసి మాతో కలిసి నడవడానికి మీరు రెడీయా? రా అందరం కలిసి యుద్ధం చేద్దాం. ఇప్పటి నుండి కొత్త యుద్ధం స్టార్ట్ చేద్దాం. నీతో పాటు నీ వెనుకనే ఉంటామన్నా మేము, నీ వెనుకనే ఉంటాం. నెక్స్ట్ నువ్వే సీఎం అయ్యావు, నిన్నే సీఎం చేస్తాం. రిజర్వేషన్లు మొత్తం తీసేయాలా, కులాల తోకలు కూడా తీసేయాలా. ఉన్నాయి రెండే కులాలు, ఉన్నోడు లేనోడు. కులాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి. ఈ విషయంలో పోరాడటానికి చింతపండు నీ వెనక మేము రెడీగా ఉంటాం. నువ్వే ముందు వరుసలో ఉండు. అప్పుడు కేసీఆర్ యుద్ధం చేసిండు కదా టీఆర్ఎస్ తీసుకురావడానికి. ఇప్పుడు నువ్వు రిజర్వేషన్లు ఆపేయడానికి ఈ రెండు కులాలు అని చెప్పి తీసుకురావడానికి మరో రాజ్యాంగం రూపకర్తవి నువ్వే అయ్యేవు. రా ముందుకి. అంతేగాని ఆడ కూర్చొని మైక్ ఉంది కదా అని చెప్పి నువ్వేదో షైన్ అవ్వడానికి రెడ్ల మీద వాడు ఉరడాలు ఇవన్నీ మానుకో ఇప్పటికైనా. అయ్యా మా రెడ్డి సంఘాల నాయకులారా, బతికే ఉన్నారా నాయన మీరు? నిన్న ఒక ఫ్యామిలీ చనిపోయింది. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయినో తెలీదు. వాళ్ళకు ధైర్యం ఉంది, చనిపోయినారు. అట్లా చావలేక బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. మీరు పేదరెడ్లు 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 అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ పేర్లతో మీరు పెద్దోళ్ళు అయిపోతున్నారు. పేదరెడ్ల బతుకులు మాత్రం మారట్లేదు. ఏ పేదోనికి సంఘాల నుండి ₹1 అందట్లేదు. ఇది నేను చెప్తున్నా. ఒకవేళ అందుతుంది అంటే మీరు ప్రూఫ్ చూపియండి, నేను దేనికైనా రెడీ. ఏం చేస్తున్నాయి మీ సంఘాలు? దేనికి మీటింగులు? ఒక్క మీటింగ్ పెడితే ఇంత లేదన్నా ఒక 10 నుండి 15, 20 లక్షలు ఖర్చు అంట. అదే 20 లక్షల్ని 20 లేని ఫ్యామిలీస్కి ఇస్తే 20 మంది పిల్లల ఫీజులు కట్టుకుంటారు కదా. 20 ఫ్యామిలీస్ నిల్చుంటాయి కదా. ఎందుకు ఆలోచిస్తలేరు? అయ్యా రెడ్డి నాయకులారా, మీరు బతికున్నారా పోయినరా తెలియట్లేదు అయ్యా. మీ రెడ్డి ఎలక్షన్స్ టైంలో మాత్రం రెడ్లు కావాలి, పేద రెడ్లు అందరు కావాలి, అందరు ఓట్లు కావాలి. మీకు ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలే మీ కూడా. వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళతో పని లేదు. సభలు సమావేశాలు మీటింగులు అనగానే ఉరికొస్తారు. ఓ రెడ్డి కుటుంబం కష్టంలో ఉంది అంటే కనీసం అపాయింట్మెంట్ అని ఇస్తారా అన్న మీరు? మీ కోటేషన్ ఒక రెడ్డి కుటుంబం కష్టం ఉందన్నా, మాకు మీ సహాయం కావాలి అని మీ ఇంటి ముందుకు వస్తే మీరు అపాయింట్మెంట్లు ఇస్తారా? అప్పుడు ఎలక్షన్స్ ముందు మనం రెడ్లము, మీ తినాలి మాది తినాలి అని చెప్పి పిల్లలకు జబ్బల మీద చేతులు వేసుకొని ఇళ్ళలో కూర్చొని కాఫీలు టీలు తాగొస్తారు కదా వాళ్ళ ఓట్ల కోసం. ఇప్పుడు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఎందుకు మీరు వాళ్ళ ఇళ్లలోకి పోవట్లేదు? కష్టం వచ్చినప్పుడు కూడా మీరు ముందు వరుసలో ఉండాలి కదా. అదే ఓ మీటింగ్ పెడుతున్నాము, అక్కడ 1000 మంది వస్తున్నారన్నా మీరు రండి అంటే కద్ద చొక్కాలు షర్ట్స్ నల్లకుండా ఉరికొస్తారు ఆగం మేఘాల మీద. పట్టు చీరలు కట్టుకొని ఉరికొస్తారు మేడమ్స్. ఎంతవరకు కరెక్ట్ ఇది? లేనోడు వేరే కులపోడు మనల్నే తిడతాడు, మన కులపోళ్ళు మన పేదోళ్ళనే తిడతారు. ఎన్ని రోజులు బతుకుతారు ఇంకా వీళ్ళ పేర్లు చెప్పుకొని? పేదోళ్ళకి ఓటు హక్కు లేదా? ఉంది కదా. వాళ్ళకెందుకు రిజర్వేషన్లు ఉండవు? పుసుక్కన ఏదన్నా పని మీద బయటకెళ్తే అక్కడ ఎవడన్నా ఓ మాట జారితే అరే ఏంది ఇది అంటే కథం అట్రాసిటీ పెట్టేస్తారు. అంటే వాళ్ళని ఒక క్యాండిడేట్ ని పట్టుకొని కులంతో తిడితే అది తప్పు. ఇది రెడ్డిది వీడి రెడ్డోడు అంటే తప్పు కాదా? మాకు ఎలాంటి అట్రాసిటీలు ఉండవా? అంటే ఎవడు తిట్టినా మేము పడాలా, ఎవడు కొట్టినా మేము పడాలా? ఎందుకు? రెడ్డి కులంలో పుట్టినందుక. ఎంతవరకు కరెక్ట్ ఇది? అందుకని మా పేర్ల చివర తోకలు తీసేయడానికి మేము రెడీ. రిజర్వేషన్లు వదులుకోవడానికి మిగతా వాళ్ళందరూ రెడీయా? ఒక రెడ్డి కుటుంబము తినడానికి తిండికి లేని స్థితిలో పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంటి కిరాయిలు కరెంటు బిల్లులు ఫోన్ బిల్లులు ఇవన్నీ ఏవి పే చేయలేక పాపం పిల్లలిద్దరిని అమానుషంగా చంపేసి వాళ్ళిద్దరు చచ్చిపోతే ఒక్క రెడ్డి నాయకుడు దాని గురించి స్పందించడా? ఎందుకయ్యా మీరుండి? ఆల్రెడీ చనిపోయినారు కదా, వాళ్ళ గురించి స్పందిస్తే వాళ్ళు ఇప్పుడు తిరిగి వస్తారా అని గొప్పగా మాట్లాడతారేమో. చనిపోయిన వాళ్ళు లేచి వస్తారని కాదన్నా, కనీసం బతికున్న వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇంకా అలాంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయో బయటకు రాని. కొంచెం మీరు పెద్దలు కదా, సంఘాల నాయకులు కదా, మీరు మాట్లాడితే వాళ్ళు ఏమన్నా బతికి బట్ట కడతారేమో, ఆ ధైర్యంతో బతుకుతారేమో అన్న చిన్న ధీమా. అంటే ఎలాగో మీకు చేత కదా అనుకోండి, ఏదో ఆడబిడ్డను కదా చెప్తున్నట్ల. ఉంటాయి ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ అనుకుంటూ మీ కులాలకు మీకు సపరేట్గా హాస్టల్ ఉంటాయి. అందులో మీ పిల్లల్ని వేసుకుంటారు, చదివించుకుంటారు. అదే పేద రెడ్ల కోసం, పేద ఓసీల కోసం ఎక్కడ ఉన్నాయా?
మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టి చదివించుకోవాలా ఉన్నా లేకపోయినా. పుసుక్కన ఏదో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తామా అంటే మా ఊర్లో మా వాళ్ళే మమ్మల్ని వెలిస్తారు, మిగతా మాకుల పోలే. అరే మొత్తమే వీళ్ళ ఫ్యామిలీ దివాలా తీసింది, గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, గవర్నమెంట్ కాలేజ్కి పంపిస్తున్నారని. దూరం వచ్చిన తర్వాత సచ్చి చెడి మా పిల్లల్ని మేము చదివించుకొని ఓ 10-12 అయిపోయింది అంటే నెక్స్ట్ ఇంజనీరింగ్ కోసమో డిగ్రీ కోసమో కాలేజీలో జాయిన్ చేస్తామంటే 90% మార్క్స్ వచ్చిన మా పిల్లలకి కాలేజీలో సీట్లు ఉండవు. అదే 35-40% వచ్చి బార్డర్ మార్కుల్లో పాస్ అయిన మీ పిల్లలకి రెడ్ కార్పెట్లు వేసి రెడీగా ఉంటాయి. ఎంతవరకు న్యాయం ఇది? ఆ టైంలో మా పిల్లలు వచ్చి అవును మమ్మీ డాడీ మాకెందుకు కాలేజీలో సీట్ రాలేదు, నాకంటే తక్కువ మార్కులు వచ్చిన నా ఫ్రెండ్కి ఎందుకు సీట్ వచ్చింది అని అడిగితే పిల్లలకి సమాధానాలు చెప్పుకోలేకపోతున్నాం. ఇందులో మేము చేసిన తప్పేమన్నా ఉందా అంటే పేరు చివరన ఆ రెడ్డి కుటుంబంలో పుట్టడమే మేము చేసిన తప్ప. అయిపోయింది. సరే ఏ ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి లేని తాలిబొట్టు అదో ఏదో అమ్ముకొని తీసుకెళ్ళి ఇంకో మంచి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తాము, డొనేషన్లు కడతాము, జాయిన్ చేస్తాము, చదివిపిస్తాము, మంచి మార్కులతో పాస్ అవుతారు. వాళ్ళు పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఓ ఉద్యోగం కోసం ట్రై చేస్తారు. తీరా ఉద్యోగాల దగ్గరికి పోతే మళ్ళీ మీరే కదా అడ్డు, మళ్ళీ రిజర్వేషన్లే కదా. కనీసం అవన్న మార్కులను బట్టి ఉండాలి కదా, అక్కడ రిజర్వేషన్లే. ఓసీలనంగానే తోసి పక్కన పెడతారు, మొత్తం పళ్ళెం నిండా పెట్టి అందరూ తిన్న తర్వాత ఏమన్నా మెతుకులు మిగిలితే వాటిని ఏరుకొని వీళ్ళు తినాలి. అరాకొర జాబ్స్. సరే గవర్నమెంట్ జాబ్స్ లేవు, ఇంకా ఏమన్నా కష్టపడి ఎవడి కాల్లో పట్టుకొని ఏ లోనో తీసి అప్పు సప్పు చేసి విదేశాలకు పంపించేసి అక్కడన్నా 4 రాళ్ళు సంపాదిస్తారు అంటే చేసినప్పుడు తీరట్లేదు వాళ్ళు పంపే డబ్బులతో. సరే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే సొంత ఊరు సొంత దేశాన్ని వదిలేసి ఇంకో దేశం పోయి అక్కడ వాళ్ళు ఏం పని చేసి ఎట్లా బతుకుతున్నారో తెలీదు. ఇక్కడ ఏం చెప్పుకుంటారు మళ్ళీ మీరంతా, వీళ్ళకేంది రెడ్డోళ్ళు తీసుకుపోయి వేరే దేశం అమెరికా వేయింది, వాళ్ళ అమ్మాయి అమెరికా వేయింది, వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియా వేయండు, వాళ్ళకేం తక్కువ పోయింది, వాళ్ళకెందుకు రిజర్వేషన్లు. అయిపోయాయి. మా సాగు మేము చేస్తే మళ్ళీ మా మీదనే రాయేయాల. ఇది అయిపోయింది. ఏదో రోగం వస్తుంది, మా టైం బాగాలేక సడన్ ఏ రోగము వస్తుంది. మీకు ఆరోగ్యశ్రీలు, వైట్ రేషన్ కార్డులు, అన్ని రకాల ఫెసిలిటీస్. అదే హాస్పిటల్కి మీరు మీరు ఆరోగ్యశ్రీ పట్టుకొని పోతే, మీరు వైట్ రేషన్ కార్డు పట్టుకొని పోతే మేము అక్కడ లక్షలు బిల్లు కట్టాలి కార్పొరేట్ హాస్పిటల్లో. ఒకవేళ బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోతే సావాలంతే, ఇక వేరే ఆప్షన్ కూడా లేదు. అయినా రెడ్డోడు, ఆ సావులో కూడా రెడ్డోడు, వాడికి ఏందే రెడ్డోడు. మా దరిద్రం ఏంటంటే పుట్టి పెరిగిందంతా మంచి కుటుంబాల్లో కాబట్టి చినిగిపోయిన బట్టలు కట్టుకోలేము, ఆ చిల్లరకు ఉండలేము. ఉన్నంతలో మా కడుపులో ఏమున్నా లేకపోయినా కడుపు మార్చుకొని ఉన్నా కూడా చూడడానికి మాత్రం హైఫైగా రెడీ అయి ఉంటాం, హుందాగా బతుకుతాం. ఈ హుందాతనాన్ని చూసి మీకేమనిపిస్తుంది అంటే ఓ వీళ్ళు కోటీశ్వరులు, వీళ్ళు రెడ్లు. ఇది పరిస్థితి. చాలా ఉన్నాయి. 100 ఫ్యామిలీస్, 100 రెడ్డి ఫ్యామిలీస్ ఉంటే అందులో ఒక 10 ఫ్యామిలీస్ కూడా హైఫైగా ఇప్పటికీ అన్ని రకాలుగా ఉన్నవారు లేరు. చెప్తే నమ్మరు. 90 కుటుంబాలు దీన స్థితిలోనే ఉన్నారు, కానీ వాళ్ళు బయటపడరు. ఏం లేనోళ్ళనే ఈ కింది స్థాయిలోనే ఒక వేరే క్యాస్ట్ వాళ్ళు ఇదే హైదరాబాద్ వచ్చిన అనుకోండి, నేను వచ్చినా పొట్ట చేత పట్టుకొని వచ్చిన, ఇక్కడ ఏ ఉద్యోగం లేదు, పిల్లల ఫీజులు కట్టాలా, బిజినెస్లు నడవట్లేదు, ఏదో మా కర్మగాలి ఏదో పని చేసుకుంటూ అష్ట కష్టాలు పడుకుంటూ బతుకుతున్నాం. అదే వేరే కులపోళ్ళు అయితే రోజు భార్యాభర్తలు ఇద్దరు కూలి పని చేసుకున్నా కూడా 1200-1500 వస్తాయి కదా, ఫ్యామిలీ గడిచిపోద్ది కదా. అదే పని మేము చేయలేము, నిజంగా మేము చేయలేము. ఎందుకంటే పేరు చివర ఆ తోక ఉంది, మాకు రెస్పెక్ట్ అనేది అడ్డు వస్తుంది. అదే ఆ తోక లేదనుకోండి, మీతో పాటు మేము కూడా కలిసి పనిచేస్తాం. ఎందుకు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకుడు, ఆ తోకతో ఏమన్నా కడుపు నిండుతుందా? మాకు లేదు కదా. అందుకే రెడ్లు అని అనేటప్పుడు ఆలోచించండి. ఇంకా చెండాలం ఏంటంటే ఒక బీసీను, ఒక ఎస్సీను ఎవడన్నా బయట వచ్చి ఒక మాట అన్నాడు అనుకోండి, వెంటనే కులపోలు మొత్తం మంది కలిసి మీద పడతారు. మా వాళ్ళు మంచి పని అయింది అనుకుంటారు. వేరే కులపోనికి ఏమైనా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, వెంటనే ఒక 100 మంది అక్కడ గుమ్మి కొడతారు. చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్, ఆ కులపోళ్ళు ఎక్కడుంటే అక్కడ మా కులపోనికి కష్టం వచ్చింది, మా ఊనికి కష్టం వచ్చింది అని చెప్పి చుట్టాలందరూ తల వచ్చి వేస్తారు. అదే మా రెడ్లల్లో, ఓసీలలో
ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, ఇంకో 4 రాళ్ళు వేస్తారు. అబ్బా అయిపోయింది వాళ్ళ చాప్టర్ క్లోజ్. ఇంకో 4 రాళ్ళు వేస్తే కథం, అమ్మల్లా వాళ్ళకంటే మేము పురుషతుకుంటున్నామని. ఇది మా దరిద్రం. పక్క కులపోనికి మేమే టార్గెట్, మా కులపోనికి మేమే టార్గెట్, అందులో ఉన్నోడికి లేనోడికి మేమే టార్గెట్, ఇందులో ఉన్నోడికి మేమే టార్గెట్. ఇది పరిస్థితి. మేము ఇట్లా ఉన్నాం కాబట్టే చింతపండు కాని లాంటి వాళ్ళు నోరు లేస్తున్నాయి. ఆడెవడో అంజయ్ యాదవ్ అట, ఇంకెవడో తలకు మాసినోడట, ఒక్కడి నోరు లేస్తూనే ఉన్నాయి. ఇంతమంది ఇన్ని మాట్లాడుతుండ్రు, ఇన్ని రెడ్డి సంఘాలు ఇన్ని మీటింగులు పెడుతున్నాయి. ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీపడి మీటింగులు పెడుతున్నారు, పోటీపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, రెడ్లను వేసుకుంటున్నారు. ఇందులో ఒక్కడన్నా ముందుకొచ్చి చచ్చిపోయిన రెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడిందా? అయ్యో పాపం చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ఎందుకు అట్లా చచ్చిపోయింది. ఒక కోడి కూడా గుడ్లు పెట్టినప్పటి నుండి పిల్లలు అయ్యే వరకు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాంటిది ఒక తల్లి 2 పిల్లల్ని చంపేసుకుంది అంటే అందుకు ఎంత పెద్ద కష్టం వచ్చి ఉంటుంది. నిజంగా ఇదే వేరే కులం వాళ్ళైతే చచ్చిపోకపోతుండేనేమో, ఎవరు సపోర్ట్ తీసుకుంటుండే, ఎవరు హెల్ప్ చేస్తుండే. ఖచ్చితంగా మేము రెడ్లం కదా, బయటకు చెప్పుకోలేం. అవసరమైతే చచ్చిపోతాం కానీ బయటకు చెప్పుకోలేం, అహం అడ్డొస్తుంది. ఇది మా పరిస్థితి. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎవడన్నా నోరు లేస్తే రెడ్లు 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 అని నోరు తీస్తే రాడ్లు పట్టుకొని వచ్చి మక్కలు ఎరగదంతాం ఇప్పటి నుంచి. రెడ్లిన్లలో, ముఖ్యంగా పేద రెడ్లిన్లలో తండ్రి కంటే తల్లికే ఆ కుటుంబ బాధ్యత భారం ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? పిల్లల ఫీజుల దగ్గర నుంచి ఇంటి రెంటు, కరెంటు బిల్లు అన్ని ఆ తల్లే చూసుకుంటుంది. తండ్రి పొద్దున పోయి సాయంత్రం వస్తారు. పిల్లలకి స్కూల్లో అన్ని మార్క్స్ వచ్చినా కూడా కాలేజీలో నాకు ఎందుకు సీట్ రాలేదమ్మా, తక్కువ మార్క్స్ వచ్చినా నా ఫ్రెండ్కి ఎందుకు సీట్ వచ్చిందమ్మా అని అడిగేది కూడా అమ్మనే అడుగుతారు, నాన్నని అడిగారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి అమ్మతోనే అటాచ్మెంట్ ఉంటుంది. ఆ తల్లి పడే బాధ ఉంటే చూసిన ఆ టైంలో, అరే ఎందుకు పుట్టినాం అసలు, మా ఇంట్లో ఎందుకు పుట్టినరు వీళ్ళు, నా కడుపులో ఎందుకు పుట్టినరు అని. రెడ్లిన్లలో వీళ్ళు ఎందుకు పుట్టినరు, అరే నా పిల్లలు వేరే కులంలో పుడితే కనీసం మంచి కాలేజీలో, వాళ్ళు కోరుకున్న కాలేజీలో సీట్ వచ్చేదే అని బాధపడతారు తల్లి. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఉద్యోగాలు వచ్చి రెడ్డి అనున్న, ఓసీ అనున్న, పాప అన్న వీళ్ళకి ఉద్యోగం రాకుండా ఉంటే, అరే పిల్లలు రెడ్లు మా ఇంట్లో ఎందుకు పుట్టినా అని ఎంత బాధపడుతుంది తెలుసా? ఆ నరకమంతా తల్లులకే ఉంటుంది. పిల్లల్ని రేపు ఏ దేశమో పంపిస్తే కూడా తండ్రి కంటే ఎక్కువ తల్లికే ఉంటుంది ఆ బాధ. అందుకే ఎవడన్నా ఇప్పటి నుండి రెడ్ల జోలికి వచ్చిన, రెడ్లు 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 అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా తోలు ఒలుస్తాం. రెడ్డి ఆడబిడ్డలే తోలు తీస్తారు. ఈడబ్ల్యూఎస్ ఉంది కూడా 3% రెడ్లకే ఈడబ్ల్యూఎస్ అని వాగుతున్నాం మల్లన్న. 3% ఉన్నా 30% ఉన్నా మాకు కడుపులు ఉంటాయి. ఒకసారి నీకు నువ్వే లెక్కేసుకో, 3% ఉన్నారు. ఆ 3%లో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? ఈడబ్ల్యూఎస్కి అర్హులు ఎవరు? పేదవాళ్ళే కదా. 3% ఉన్న వాళ్ళ పేదవాళ్ళు ఎంతమంది ఉంటారయ్యా? నీ ఎస్టిమేషన్ ప్రకారం రెడ్లలో పేదలే లేరంటున్నావు కదా. అర్హులైన వాళ్ళకే కదా వస్తుంది. దానికి ఎందుకు నువ్వు గంతగానో బట్టలు చెప్పుకుంటున్నావు? ఎప్పుడో రాసిన రాజ్యాంగంలో అప్పుడున్న స్థితిగతులను, అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, ఊర్లలో ఉన్న విధానాలను చూసి, అయ్యో పాపం వీళ్ళు అయ్యా బాంచనని ఎన్ని రోజులు చేతులు కట్టుకుంటారు అనుకొని ఆ రాజ్యాంగం రాసిండ్రు. నీలాంటి బలిసిన కొడుకుల కోసం కాదు. ₹1,00,000 కోటి రూపాయల కార్లో తిరుగుతావు, నీకెందుకయ్యా రిజర్వేషన్లు? మేము అన్నామా ఆ మాట? అనలేదు కదా. అంతెందుకు, నేను రెంటుకున్న మొన్నటి వరకు ఒక ఇంట్లో ఎస్సీ ఫ్యామిలీలో ఆయన లెక్చరర్, ఆమె టీచరు, వాళ్ళ నాన్న ఎంఆర్ఓ, వాళ్ళ అమ్మ ప్రిన్సిపల్, వాళ్ళ అక్క రెవెన్యూలో జాబు, వాళ్ళ బావ ఆర్డీఓ, పిల్లలందరూ అమెరికాలో ఉంటారు. 3-4 ఇండ్లు వాళ్ళ ఇంట్లో మేము కిరాయికున్నాం. వాళ్ళకి వైఫ్ రేషన్ కార్డు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ, వాళ్ళకు రిజర్వేషన్లు. వాళ్ళ ఇంట్లో కిరాయి నెల నెల కిరాయి కడుతూ ఉన్న మేము మాత్రం మా పిల్లల్ని పైసలు పెట్టి చదివించుకోవాలి. ఇలాంటివి మీ కళ్ళకి కనిపించాయా మళ్ళా? ఇలాంటి వాటి గురించి ఎందుకు నీ నోరు లేస్తలేదు? ఒక ఫ్యామిలీలో ఒకరికి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వద్దు, ఆపేయాలా అని నీలాంటి వాడు ఎందుకు బాగుతలేడు? అంటే నీ కళ్ళకు కనిపిస్తలేవా అవి? వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది కదా, నీకు జనాలతో పని లేదు, జనాల బతుకులతో పని లేదు. ఎంతసేపు ఓట్లు కావాలి. నీకు ఓట్లు కావాలా? మా రెడ్డి నాయకులకు ఓట్లు కావాలి, మా రెడ్డి సంఘాల నాయకులకు తెల్ల బట్టలు వేసుకొని తిరగడానికి వీటికి ఖర్చులకి డబ్బులు కావాలి.
సో నువ్వైనా ఇంకెవడైనా పిలిచినా కూడా పోతారు, అక్కడ సభలు సన్మానాలు అన్ని పుస్తకం వేసుకొని వస్తారు. మైక్ పట్టుకొని మాత్రం పేదరెడ్లు 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 అని మాట్లాడతారు గంటలు గంటలు. పేదరెడ్ల కోసం వీళ్ళు ఒరగబెట్టింది ఏం లేదు అసలు. నిన్న ఒకడు అంటాడు ఇది తెలంగాణ కాంగ్రెస్ కాదు రెడ్ల కాంగ్రెస్ అని. రెడ్ల కాంగ్రెసే అయ్యే మాదేనాయి కాంగ్రెస్, మరి నువ్వెందుకు రాబోయేదానిలా? ఈ లేసే నోర్లని రాజీనామా చేసి మీరు అందరు పోయే పార్టీ పెట్టుకోండి, అది సాత కాదు. రెడ్ల కాంగ్రెసే కదా, మా సీఎం మా సీఎంఏ కదా, మా రెడ్డి సీఎంఏ కదా. నేను రెడ్డి కుటుంబం ఎందుకు చచ్చిపోయింది? మరి తలకాయలు ఉన్నాయా మీకేమన్నా? మెదటి పని చేస్తున్నాయా? మీ స్వార్థానికి వాడికి ఎమ్మెల్సీ ఇవ్వలేదని వాడు, వీడికి మంత్రి పదవి ఏదో ఇవ్వలేదని వీడు, ఎవడి స్వార్థానికి వాడు కులాలు 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 అని చెప్పి రెడ్ల మీద వాడు ఏడ్చి 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 ఒక కుటుంబాన్ని అయితే బలి తీసుకున్నారు. కనీసం ఆ ఈడబ్ల్యూఎస్ దయ వల్ల నాలాంటి తల్లులు నలుగురన్నా ఆనందపడతారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మీ కంట్రోల్లో మీరు ఉండండి. ఇన్ని రోజులు హుందాగా సమాధానం చెప్పినాము, ఇప్పుడు ఒక ఫ్యామిలీని కోల్పోయిన తర్వాత అర్థమవుతుంది మాకు బతుకులంటే ఏందో. ఇళ్లలోకి వచ్చి ఊరికించుకుంటా తాట తీస్తాం ఒక్కొక్కడిది. ఇంకొకసారి మా జోలికి వస్తే అయ్యా రెడ్డి నాయకులారా చూడండి జరా, నిన్న చచ్చిపోయిన కుటుంబాన్ని చూడును. ఇప్పటికన్నా రెడ్లకి ఎక్కడన్నా కష్టం ఉంటే కొంచెం మీ వంతుగా కొంచెం సాయం చేయండి, చచ్చిపోయేదాకా చూడకండి. వాళ్ళు బతుకుంటే మీకు 4 ఓట్లు వచ్చేటి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయ్యా రెడ్డి సంఘం నాయకులారా, మీ తెల్ల బట్టల కోసం, మీ కార్ల పెట్రోల్ కోసము, మీ కార్ల డీజిల్ కోసము, మీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి పేద రెడ్డి కుటుంబాల పేర్లు చెప్పుకొని భిక్షం అడుక్కొని తినకండి. ఏముంది, ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుంది. అక్కడ నలుగురు శవాలు ఉన్నాయి కదా, 4 శవాలను పెట్టి కూడా మీరు వసూలు చేస్తారు. మీకు అంత టాలెంట్ ఉంది. మీ టాలెంట్ గురించి నాకు పుష్కలమైన నమ్మకం. మళ్ళీ దగ్గరగా చూసినా కదా 8 ఏళ్ళు సంఘాలు. ఆ బుద్ధిని ఇప్పటికన్నా మార్చుకోండి. ఆ ప్లేస్ లో మీ ఫ్యామిలీ ఉందని ఊహించుకోండి ఒకసారి. ఆ కష్టం ఏందో మీకు అర్థమవుతుంది. ఉంటా.